హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూబీ కిచెన్. ఒక్కసారి ఇలా ఎండుమిర్చి కొత్తిమీర చట్నీని ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీకు బాగా నచ్చుతుంది. నేనైతే ఈ ప్రాసెస్లో ఫస్ట్ టైము టమాటా కొత్తిమీర చట్నీ చేశాను, కానీ ఎండుమిర్చి కొత్తిమీర చట్నీ చేయలేదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి మస్ట్గా. దీని ప్రాసెస్ చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అందులో శనగపప్పు 2 టేబుల్ స్పూన్, మినపప్పు 2 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకొని ఫ్రై చేయండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక జస్ట్ కొంచెం మెంతులు యాడ్ చేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీరాని యాడ్ చేసి ఒకసారి ఇలా ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అయినాక మీ స్పైసెస్ తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఎండుమిర్చిని. నేనైతే ఒక 8, 9 అలా యాడ్ చేస్తున్నానండి, స్పైసీ ఉంటేనే బాగుంటుందని. అలాగే 5 వెల్లుల్లి, 1 స్పూన్ నువ్వులు యాడ్ చేసుకొని మరొక 2 మినిట్స్ ఫ్రై చేయండి. ఇవి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేసుకొని మరొక 2 మినిట్స్ ఫ్రై చేయండి. ఇవి మొత్తం ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత ఇవి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు అదే ప్యాన్లోనే మనం ఆయిల్ వేసుకున్న పర్లేదు, ఎక్కువైనా కొంచెం ఆయిల్ ఉంటుంది కాబట్టి అవసరం లేదండి. కొత్తిమీరని ఒక 2 కప్స్ అలా యాడ్ చేయండి. 2 కప్స్ కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఇలా మొత్తం ఫ్రై చేయండి. ఇవంతా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. మొత్తం కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కకు పెట్టేసుకోండి, చల్లారనివ్వండి. ఇప్పుడు మనం ఇందాక ఉన్నాయి కదండి మన స్పైసెస్, అవి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం మన టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకొని ఇవి ఫస్ట్ మెత్తగా పౌడర్ చేసుకోండి. తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సాల్ట్, మీకు టేస్ట్ దగ్గర సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఫస్ట్ అయితే మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇలా పౌడర్ అయింది కదా, ఈ పౌడర్ అయిన తర్వాత ఇందులో కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత కొన్ని వాటర్ పోయండి. మధ్య మధ్యలో కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా కొంచెం బరకగా పేస్ట్ చేసుకోండి. ఇలా పేస్ట్ చేసుకున్నాక మనం పోపు పెట్టేద్దాం. ఇప్పుడు అదే ప్యాన్లోనే ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర అండ్ మినపప్పు, శనగపప్పు, అలాగే 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, ఇప్పుడు ఒక చిన్న ముక్క ఆనియన్ని చిన్న కట్ చేసుకొని వేసుకోండి. అలాగే పసుపు, ఇంగువ యాడ్ చేసుకొని ఫ్రై చేయండి. ఇప్పుడు మనం ఇందాక పేస్ట్ ఉంది కదండి, అది మొత్తం వేసేయండి. వేసేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి. ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, లైట్గా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇంకొన్ని ఆనియన్స్ని పైన వేసుకుంటే మధ్య మధ్య తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది. మీరైతే మస్ట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. మరీ చేసుకొని తింటారండి, సూపర్గా ఉంటుంది. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.